2024 సంవత్సరంలో శ్రీవారిని 2,55,00,000 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా స్వామివారికి 1,365,00,00,000 రూపాయల కానుకలు సమర్పించారు భక్తులు. డిసెంబర్లో 21 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే హుండీ ద్వారా 115 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. గత ఏడాదితో పోలిస్తే హుండీ ఆదాయం టీటీడీ ఆశించిన మేర మాత్రం లభించలేదు. మరిన్ని వివరాలు శ్రీవారి ఆలయం నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. 2024 సంవత్సరం అయితే ముగిసింది. ఈ ఏడాది శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య, అదేవిధంగా స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి కానుకలైతే గతంతో పోలిసే మాత్రం తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది శ్రీవారిని 2,55,00,000 మంది భక్తులు అయితే దర్శించుకున్నారు. హుండీ ద్వారా 1,365 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అత్యధికంగా మే నెలలో ఉందని చెప్పుకోవచ్చు. మే నెలలో 23,23,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి లభించినటువంటి హుండీ కానుకలు అత్యధికంగా ఆగస్టు నెలలో 125,62,00,000 రూపాయలు లభించిందని చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 20 లక్షల వరకు కూడా తగ్గుముఖం పట్టింది. ఇక హుండీ ఆదాయం అయితే గతంలో 1,600 కోట్ల రూపాయలు లభిస్తాయి. ఈ ఏడాది దాదాపు 235 కోట్ల రూపాయలు తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. టీటీడీ అధికారులు వేసినటువంటి అంచనాలకు అనుగుణంగా అయితే స్వామివారికి హుండీ ఆదాయం కూడా ఈ ఏడాది లభించలేదు. స్వామివారికి సంబంధించినటువంటి హుండీ ఆదాయం సాధారణ స్థితిలోనే లభిస్తూ వచ్చింది. ఈ ఏడాదికి సంబంధించి జనవరి నెలలో 116 కోట్ల రూపాయలు స్వామివారికి హుండీ ఆదాయం లభిస్తే, ఫిబ్రవరి నెలలో 111 కోట్లు లభించింది, మార్చి నెలలో 118 కోట్లు, ఏప్రిల్లో 101 కోటి రూపాయలు స్వామివారికి హుండీ ద్వారా లభించింది. ఇక మే నెలలో అయితే 108 కోట్లు, జూన్ నెలలో 113 కోట్లు, జూలై నెలలో 125 కోట్లు, ఆగస్టు నెలలో 125 కోట్లు, సెప్టెంబర్లో 114 కోట్లు, అక్టోబర్లో 107 కోట్లు, నవంబర్లో 111 కోట్లు, డిసెంబర్లో 115 కోట్ల రూపాయలు స్వామివారికి ఆదాయంగా లభించింది. ఇక స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అయితే జనవరిలో 21 లక్షలు ఉంటే ఫిబ్రవరిలో 19 లక్షలు ఉంది. ఇదే స్వామివారిని దర్శించుకున్నటువంటి సంఖ్య అత్యల్పం అని చెప్పుకోవచ్చు. మార్చిలో అయితే 21 లక్ష, ఏప్రిల్లో 20 లక్షలు, మే నెలలో 23 లక్షలు, జూన్ నెలలో 22 లక్షలు, జూలైలో 22 లక్షలు, ఆగస్టులో కూడా 22 లక్షలు. ఇక సెప్టెంబర్కు సంబంధించి 20 లక్షలు, అక్టోబర్లో 21 లక్ష, నవంబర్లో 20 లక్షలు అయితే డిసెంబర్ నెలకు సంబంధించి కూడా 21 లక్ష మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకుంటే స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య అంటే ప్రస్తుతం గతంతో పోలుస్తున్నటువంటి సంఖ్య అయితే దాదాపు 20 లక్షల వరకు కూడా తగ్గుముఖం పట్టింది. ఇక స్వామివారికి సంబంధించి గత ఏడాది 1,616 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఈ ఏడాది మాత్రం అది 1,365 కోట్లకే పరిమితమైందని చెప్పుకోవచ్చు. ఇక స్వామివారికి సంబంధించి శ్రీవాణి ఆదాయం మాత్రం పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది కూడా శ్రీవాణికి సంబంధించి దాదాపు 400 కోట్ల రూపాయల పైగా స్వామివారి ఖజానాలో ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల విక్రయం ద్వారా చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో గంటలోనే స్వామివారిని దర్శించుకునేటటువంటి వెసులుబాటు భక్తులకు కల్పించేలా ప్రస్తుతం ఉన్నటువంటి పాలక మండలి అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించుకొని నిపుణుల సలహాలు సూచనలతో భక్తులకు సులభతరంగా స్వామివారిని దర్శనాన్ని ఏ విధంగా చేయించాలన్నట్టు దిశగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ఈ ఏడాది జరుగుతున్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి భక్తుల సంఖ్య, అదేవిధంగా స్వామివారికి లభించినటువంటి హుండీ కానుకలు. కెమెరా పర్సన్ శ్రావంత్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి.